భారతదేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 36, 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. పోలీస్ శాఖ పనితీరుకు ర్యాంకింగ్స్ ఇస్తే కేంద్రం ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి 36వ స్థానాన్ని సొంతం చేసుకోవడం, 100 మార్కులకి కేవలం 16 మార్కులు మాత్రమే వాళ్ళు సొంతం చేసుకోవడం, కొన్ని విభాగాలలో గుండు సున్నా మార్కులు వాళ్ళు పొందడం నిజంగానే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా బాధపడాల్సిన విషయం. మన పోలీసుల పనితీరు ఇంత దారుణంగా ఉందా అని. ఇవేదో వీళ్ళుగా స్వయాన కేంద్రమే విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్. ఈ జస్ట్ ఇమాజిన్, ప్రతిసారి మనం బీహార్ గురించి మాట్లాడుతుంటారు, మన రాష్ట్రం బీహార్ అయింది, అదైంది, ఇదైంది. జనరల్గా ఆ బీహార్ 15వ స్థానంలో ఉంది, 100కు 47 మార్క్స్ ఏమి వచ్చే వాళ్ళకు. కానీ ఆంధ్రప్రదేశ్ 36వ స్థానం, చిట్ట చివరి స్థానం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ గురించి గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు, అవార్డులు, రివార్డులు జాతీయ స్థాయిలో. ఇప్పుడేమో గుండు సున్నా, చిట్ట చివరి స్థానం. ఈ క్రమంలో ఈ కూటమి పార్టీల్లోనే మరీ ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి కొన్ని కీలకమైన అకౌంట్స్ నుండి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారిని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు దర్శనమివ్వడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాళ్ళు ఏమంటున్నారు, దాదాపు 8-9 నెలల క్రితమే వాళ్ళ అధ్యక్షుడు అంటే ఉప ముఖ్యమంత్రి చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు బాగోలేదు, హోంమంత్రి ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు పనితీరు మార్చుకోవాలి, లేకపోతే నేను హోంశాఖ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్ కట్గా ఎప్పుడో మా అధ్యక్షుడు చెప్పారు, జనసేన అధ్యక్షుడు. కానీ వీళ్ళ పనితీరు మార్చుకోలేదు. అందుకే ఈ విధంగా పోలీస్ శాఖ చిట్ట చివరి స్థానాన్ని సొంతం చేసుకుంది. మా అధ్యక్షుడు చెప్పినట్లు అప్పుడే వీళ్ళు కనుక రియలైజ్ అయ్యామంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అని వీళ్ళు హోంశాఖ చూస్తున్న వంగలపూడి అనిత గారిని. కానీ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఆమె హోంశాఖ చూస్తూ ఉన్నా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆమె నిర్ణయాలు తీసుకునేంత అవకాశం ఆ మేడంకి ఇచ్చారా అన్నది ఒక ప్రశ్న. అండ్ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది. ఓవరాల్గా ముఖ్యమంత్రిని ఏమైనా ఈ విషయంలో పాయింట్అవుట్ చేసిన తర్వాత హోంశాఖ మంత్రిని పాయింట్అవుట్ చేస్తే ఏమైనా బాగుంటుందేమో ఒకసారి జనసేన వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అండ్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా హోదాను ఎంజాయ్ చేస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు ఇలా ఒక నెగటివ్ వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు బయటకు రాగానే అవి మాకు సంబంధం లేదు అని చెప్పి పక్కగా తప్పించుకుంటే కుదరదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చిట్ట చివరి స్థానం వచ్చింది అంటే ఒక్క వంగలపూడి అనిత గారు మాత్రమే ఎందుకు బాధ్యత వహిస్తారు? ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. అన్ని శాఖలను కూడా చూసుకుంటున్నటువంటి డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఇప్పుడు అన్ని శాఖల్లో కూడా నారా లోకేష్ గారి నిర్ణయాలు లేవని చెప్పగలుగుతారు ఎవరైనా? సో మరి లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళతో పాటు కాన్సర్న్ మినిస్టర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఇట్లా ఏపీ పోలీసులకు చెడ్డ పేరు వచ్చే విధంగా చిట్ట చివరి ర్యాంక్ వచ్చింది కాబట్టి అదంతా హోంశాఖ మంత్రి మీద తోసేద్దాం, ఆమెనే దీనికి బాధ్యురాలను చేద్దామంటే ఓవరాల్గా ప్రభుత్వ వైఫల్యంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఒక పోలీస్ శాఖ వైఫల్యంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఏదో ఒక ఇండివిజువల్ వ్యక్తులకైతే ఈ వైఫల్యాన్ని వాళ్ళ నెత్తి మీద పెట్టలేం కదా.